అందరికీ నమస్కారం. మనం ఎప్పుడా అని ఎదురు చూస్తున్నా మన నాయకులు మన మచిలీపట్నం గడ్డ మీదకి వచ్చారు. ఒక్కసారి గట్టిగా మనం అపూర్వ స్వాగతాన్ని తెలియజేద్దాం. మనమందరం సిద్ధంగా ఉన్నామా? ఈరోజు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు మన కోసం, మన రాష్ట్రం కోసం ఈ ప్రభుత్వం పెట్టినటువంటి కష్టాల్లో జైళ్లు కూడా చూసొచ్చినట్టు మన కోసం నిలబడిన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు ఒక పక్క, ఇవాళ ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అన్యాయాలపైన నేను సైతం ఎన్ని కష్టాలు ఇబ్బందులు వచ్చినా నిలబడతానని వచ్చిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఒక పక్కన. చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏ రోజున్నా సరే ఆయన నిజంగా జగన్ లాగా ఉంటే అసలు జగన్ తిరగలిగేవాడా? రోడ్ల మీద తిరగలిగేవాడా? ఆయన నిజంగా ఎంతో చాలా వరకు ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించే వ్యక్తి. నేను కూడా ఆయనతో విభేదించాను. నన్నేం ఆపలేదు, ఎక్కడ నాకేం పోలీస్ ప్రొటెక్షన్ తగ్గించలేదే, నాకెక్కడ పర్మిషన్ డినై చేయలేదే. అందుకే నాకు ఆయనంటే గౌరవం. రాజకీయ దురంధరుడు, 3 సార్లు ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి, 4 దశాబ్దాలు సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న వ్యక్తి ఆయన. ఇది మా 3వ మీటింగ్. అది ఆయన ఒకటే చెప్తా ఉన్నారు, ఇంత ప్రేమ చూపిస్తా ఉన్నారు. ఈ ప్రేమ చూస్తున్న ప్రజలందరికీ అహర్నిశలు మనం ఎన్నికల్లో బలమైన మెజారిటీతో గెలవగానే అహర్నిశలు ఆఖరి శ్వాస వరకు మనం కష్టపడి పనిచేద్దాం, మీ భవిష్యత్తుని బంగారు భవిష్యత్తుగా చేద్దామని చెప్పి మాట్లాడుకుంటా అని చెప్తా వచ్చారు. మీ ఉత్సాహం చూస్తున్నా తిరుగుందా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. దేశానికి మహామహులు అందించిన గడ్డ ఈ కృష్ణా జిల్లా. ఒక్కసారి స్వాతంత్ర సమర యోధుడు, జాతీయ జెండా రూపశిల్పి పింగళి వెంకయ్య తమలో ఈరోజు దేశంలో జాతీయ జెండా ఎగరతా ఉందంటే అది మొట్టమొదటి ఎగిరింది కోనేరు సెంటర్లోనే ఎగిరింది తమ్ముళ్ళు. అది దీని చరిత్ర. అలాంటి చరిత్ర రాసిన బందరు పట్టణం ఇది. బ్రిటిష్ వాళ్ళ పేరులోనే ఒక వెలుగు వెలిగింది. ఒకప్పుడు ఇక్కడ బ్రహ్మాండమైన పోర్టు గాని ఇవన్నీ. మేము బుల్లెట్లకే భయపడిన వాళ్ళం, వీళ్ళకి భయపడతామా తమ్ముళ్ళు అని మీకు అందరికీ చెప్పేస్తున్నా. నేను ఒకటే హామీ ఇస్తున్నా మీ అందరికీ, ఈ పోర్ట్ ని పూర్తి చేసే బాధ్యత మాది, పరిశ్రమలు తెచ్చే బాధ్యత మాది. తమ్ముళ్ళు ఒక విషయం అడుగుతున్నా, జాబు రావాలంటే కూటమి రావాలి. నా జీవితంలో ఎప్పుడూ చూడని ఉత్సాహం ఈరోజు చూస్తున్నా. మా ఆడబిడ్డలు పిల్లల్ని సంకల్లో పెట్టుకొని డాన్సులు చేసే పరిస్థితికి వచ్చారు. ఇంకో పక్క తండ్రులైతే 2 పిల్లలుంటే 2 2 భుజాలు ఎక్కించుకొని ఈ ఇద్దరి బాధ్యత మీ ఇద్దరి బాధ్యత అని మమ్మల్ని చూపించారంటే మా బాధ్యత పెరిగింది. నియోజకవర్గంలో తాగునీటి సమస్య ఉంది. ప్రతి ఇంటికి కొళ్ళాయి ద్వారా నీళ్లు ఇచ్చే బాధ్యత మాదని మీ అందరికీ హామీ ఇస్తున్నా. అక్వా రంగం నాశనం అయిపోయింది. ₹50 కరెంట్ ఇచ్చే బాధ్యత తీసుకుని అక్వా రంగాన్ని బాగు చేస్తాం. మత్స్యకారులకు హామీ ఇస్తున్నా, 217 జీవోను రద్దు చేస్తాం. వలలు, బోట్లు, ఇతర యంత్రాలపై ఇంత మునిపిచ్చిన దానికంటే మెరుగైన సబ్సిడీ ఇస్తాం. ఇవన్నీ ఇచ్చి ఇంకా ఎప్పటికప్పుడు ఒక సీనియర్ నాయకులు 2 ఉన్నారు, వాళ్ళిద్దరి ప్రమేయంతో మచిలీపట్నానికి పూర్వ వైభవం తీసుకొస్తాం. పోర్టు పూర్తి చేస్తాం. ఇప్పుడే ఒకటి చెప్పారు,
మచిలీపట్నం నుంచి రేపల్లికి కనెక్ట్ చేయడానికి ఒక రైల్వే లైన్ వేస్తే ఇది ఒక సర్క్యూట్ కింద వస్తుంది, మెయిన్ లైన్ కనెక్ట్ అవుతుంది. అది కూడా చేస్తాం. పెనుమోడి వారధి కూడా మనమే చేశాం. ఇది కూడా మెయిన్ రోడ్ వచ్చి నేషనల్ హైవే కూడా మనమే తీసుకొచ్చాం. ఇవన్నీ వచ్చాయి. అన్ని పనులు చేసే బాధ్యత మాది, మమ్మల్ని ఆశీర్వదించే బాధ్యత మీది. ఇక్కడ ఇద్దరు అభ్యర్థులు ఉన్నారు. ఒకటి కొల్లు రవీంద్ర ఎమ్మెల్యేగా ఎన్నుకోండి. ఇంకో పక్క అనుభవం ఉండే వ్యక్తి, సమర్థవంతమైన వ్యక్తి ఎంపీగా ఎన్నుకోండి. మళ్ళీ మన బందరికి మంచి రోజులు రావాలంటే మళ్ళీ తెలుగుదేశం జనసేన ప్రభుత్వాన్ని ఈ రాష్ట్రంలో తెచ్చుకోవాలంటే బందర్ నుంచి పార్లమెంట్ అభ్యర్థిగా వల్లభనేని బాలశౌరి గారికి గ్లాసు గుర్తుపై ఒక ఓటు, అసెంబ్లీకి సైకిల్ గుర్తుపై ఒక ఓటు వేసి అఖండ ఘన విజయాన్ని చేకూర్చాలని కోరుకుంటూ మీ అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు, నమస్కారాలు. జై హింద్. జై జనసేన, జై తెలుగుదేశం, జై బీజేపీ, జై హింద్.